సూలూరుపేట నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సూలూరుపేట పట్టణాన్ని దాహార్తిని తీర్చేదానికి 162 కోట్లు మంజూరు చేసి మంగళంపాడు చెరువులు రిజర్వాయర్గా చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణానికి తీసుకురావాలని ఒక బృహత్తరమైన ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా 162 కోట్లు కూడా మంజూరు చేస్తే 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని మూలం పెట్టేసింది. సుమారు 30 సంవత్సరాల అధికారంలో ఉన్న టీడీపీ ఆఫీస్ అనేది ఒకటి లేకుండా ఉంది ఇక్కడ సూలూరుపేట పట్టణంలో. అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా లేదు. ఎంతోమంది గ్రామస్తులు టీడీపీ ఆఫీసులోకి వచ్చి తలదాచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మా పట్టణ అధ్యక్షుడు పెద్దల సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సూలూరుపేట పట్టణంలో ఎక్కడ అనుకూలమైన స్థలం ఉందో దాన్ని తొందరలో మేము చూసి పెద్దల కొండేపాటి గంగాప్రసాద్ గారి సహకారాలతో పార్టీ ఆఫీస్ మాత్రం నిర్మాణం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి మరి ఇంత గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలో ఆ విగ్రహ దాన్ని నిర్మాణం చేసేదానికి దాని స్థలాన్ని కూడా మున్సిపాలిటీ నుంచి తీసుకునే దానికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మా ప్రథమ కర్తవ్యం అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యంగా ఉంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేదు. ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఏదో ఇంకో కార్యక్రమం కూడా చేసేదానికి అవకాశం లేదు. మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని బదిలిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ విజయానికి అందరూ నాయకులంతా కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉండాలా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి అందరం కూడా మనం కృషి చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి వైసీపీ చేసిన దుర్మార్గాల్ని మరి అందరికీ తెలుసు. ఈ పట్టణంలో వాళ్ళు ఎంత అలజడి సృష్టించింది, ఏ విధంగా వాళ్ళు గొడవలు చేసుకునేదంతా చూశారు పట్టణం ప్రజలు. మాకు అలాంటి అవకాశం రానికుండా ఒక సమన్వయంతో మేము అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.